వెల్కమ్ టు ఐబీటీవీ. ఖమ్మం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అంబేద్కర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బహుజన నేత గుంతేటి వీరభద్రయ్య, లింగాల రవికుమార్ అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిని అవమానించిన న్యాయవాదిపై దేశద్రోహం కేసు నమోదు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇది భారత న్యాయ వ్యవస్థపై దాడిగా పేర్కొంటూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే భారత రాజ్యాంగ వ్యవస్థకి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఈ దేశ పౌరులకి న్యాయాన్ని అందించేటువంటి ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి భారతదేశంలోనే మరి ఒక ప్రధానమైనటువంటి మూలస్తంభంగా ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నది. అలాంటి సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారి పైన జరిగినటువంటి సంఘటన ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు, భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగినటువంటి దాడిగా ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ అంబేద్కర్ వాదులు, రాజకీయ పార్టీలు భావించి ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.